పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్ చేశారు. చంద్రబాబు 100 రోజుల కూటమి పాలన వంచన, నయవంచన, అరిష్టంతో నడిచింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం దారుణమని అన్నారు. పూర్తి తనిఖీలు అనంతరం తర్వాత మాత్రమే ప్రతి వస్తువు వినియోగించడం జరుగుతుందని హితవు పలికారు. 2 నెలల తర్వాత యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పడం దారుణమని అన్నారు. చంద్రబాబు రాజకీయం కోసం ఆ దేవుని వాడుకోవడం బాధాకరమని అన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి అబద్ధాలు చెబుతున్నారని, ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించడని అన్నారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సహించరాని నేరమని అన్నారు. క్యాంపులు పెట్టలేము కాబట్టి గేట్లు ఎత్తేసాం, మునిగిపోతుందని తెలిసినా కూడా మేము చెప్పలేదని చెప్పారంటే దీని మీద తీవ్రమైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే దగ్గర 60-70 మంది ఇంకా పైనే చాలామంది చనిపోవటం జరిగింది. దీనంతటికీ కూడా కారణం అతనే బాధ్యుడు. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవటానికి, ఈ పరిపాలన అస్తవ్యస్తంగా జరగటానికి, మరి ఈ రకంగా చేతులు కాళ్ళు నరికేసి మనుషులు చంపటం, ఇవన్నీ కప్పిపుచ్చే కార్యక్రమంలో లడ్డు, తిరుపతి లడ్డూని మన దైవంగా భావించే ప్రతి కుల దైవంగా, ఇంటి దైవంగా, భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా వెంకటేశ్వర స్వామిని మనసారా కొలిసే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుంటారు. ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవాలనుకుంటారు. దర్శనం చేసుకుని ఇలా తిరగగానే మళ్ళీ చూడాలి స్వామిని అనుకునే ఆ టెంపుల్ మనోభావాలను, కోట్లాది మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ కలిసినాయి అని చెప్పి, ఏదైతే అతను 4వ తారీఖున ఎలక్షన్స్ అయితే మరి ప్రమాణ స్వీకారం చేస్తే 12వ తారీఖున 4 లోడ్లు నెయ్యి వస్తే, ఎంచేదంటే తిరుపతి నేను ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, కానీ 3 టెస్టులు ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు. ఆ ల్యాబ్స్ను కూడా గవర్నమెంట్ జగన్ గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి దాన్ని బాగు చేసి మంచి టెక్నీషియన్స్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఏ సాల్ట్తో సహా ఎనీ పర్సన్స్ కూడా చెక్ చేసి చెక్కింగ్లో పాస్ అవుతేనే కింద నుంచి పైకి బండి వదులుతారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అలాంటి రిజెక్ట్ 14 నుంచి 19 మధ్యలో 15 సార్లు రిజెక్ట్ తెలుగుదేశం టైంలో అయింది. మరి 19 తర్వాత 24 దాకా మాది కూడా 18 సార్లు రిజెక్ట్ వెనక్కి పంపించడం జరిగింది. ఇది రొటీన్ పద్ధతి. ఈ పద్ధతిలో భాగంగానే 3 శాంపిల్స్లో అది పాస్ అవ్వలేదని తెలిసినప్పుడు వెనక్కి రిజెక్ట్ వెళ్ళిపోద్ది. ఈవో గారు వెనక్కి పంపేశాం. దాంట్లో మేము ఇంకోటి గుజరాత్కి పంపించి తెప్పించి, గుజరాత్ కూడా ప్రైవేట్ ల్యాబ్. అది యాక్చువల్గా తిరుపతికి సంబంధించింది ఈ 3 ల్యాబ్